నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. కావున నిత్యము భక్తకోటి వేయి స్తుతి సింహాసనమునందాసీనుడై యెహోవా మాత్రమే మహిమా ఘనతా ప్రభావములు పొందయోగ్యుడై ఉన్నాడు. స్తుతులకు కారణభూతుండు మహా శక్తివంతుడు మిగుల రత్నవర్ణుడు భరితవళవర్ణుడు అగ్నిజ్వాలల వంటి కల్లులు కలవాడు. అపరంజిని పోలిన పాదములవాడు విస్తార జల ప్రవాహముల ఘోషతో సమమైన కంఠధ్వనియు కలవాడు. 24 పెద్దల సమక్షంబునందుండి 4 జీవుల మధ్య మరగువాడు. కెరూబు సెరూబు దూతగణ ప్రవీణులతోడ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయుచునుండ సదా నేను త్రియేక దేవుని మది స్తుతించేదం. తండ్రి, సర్వసృష్టిని నీ నీతి న్యాయముల చేత పరిపాలించుచు సకల జీవరాశుల సుఖ సౌఖ్యాలను నీ బంగారు దోసిట నుంచుకుని ఎవ్వరికెంతయో తగుమాత్రము నంపించి వారి బ్రతుకులను తరింపచేయు నీ వంటి మహారక్షకు నీ ప్రపంచమునందెచ్చట కనుగొనగలను తండ్రి, ఎచ్చట కనుగొనగలను. జీవనదాత నీవు, జీవాధిపతి సర్వమానవాళి సౌభాతృత్వంబుకై మనుజుడవై మహినుద్భవించితివి. మనుజుడవై మహినుద్భవించితివి. నిర్దోషివి, నిష్కల్మషుండవు, పరిశుద్ధ పరిపూర్ణ ప్రజాపతివి. ఇట్టి హెచ్చైన ప్రధాన యాజివి, అన్నింత నాకు సరిపోయిన సజీవుండవు. ఆ ఆ
దేవా, ఆజ్ఞాతిక్రమమే పాపమని, దానికి వచ్చు జీతము మరణమనియూ తెలియజెప్పి, అట్టి నరకతుల్యమగు పాపమరణముల నుండి నీ పవిత్ర రక్త ప్రోక్షణము చే శుద్ధీకరించి నీ కుమారుల సంఖ్యలో లెక్కించిన నీ కృపా మహదైశ్వర్యమునకై ఆజన్మాంతము రుణస్థుడనయ్యున్నాను ప్రభు. పాపపు ఊబిదందు దిగిపోవుచుండగా శాపసాగరాన మునుగుచుండగా లేవనెత్తినట్టి ప్రేమనిచ్చనవే ఆదరించినట్టి కన్న తండ్రివే. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి గాక భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవానగు నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలననియు అట్టి వారి యందు నేను ఆనందించువాడననియు సెలవిచ్చిన నీ అమూల్య వాక్కులకు ఈ నీ దాసుడు సదా విధేయుడు స్వామి. నా అతిశయము, నా ఐశ్వర్యము, శౌర్యము, నా జ్ఞానము, బలము, పరాక్రమము నీవే. భువిపై కృప చూపుచు నీతి న్యాయముల్ పాలించు పరముడవని గ్రహింపదెల్పితివి. యౌవని మనస్సు నీపై నిల్పునో అహృది ప్రశాంత జలంబు నింపి, అహృది ప్రశాంత జలంబు నింపి సంతసించువాడవు.
వలననే గాని మరి దేని వలనైనను మానవుని ఎట్టి బలహీనత అయినా వదలిపోదనేది క్రీస్తునాథుని ప్రబోధనమై ఉండగా ప్రార్థన పరిస్థితులను మార్చి ప్రపంచం ఊహించని అద్భుతములు చేయనున్నది. లోకమందలి ప్రభుభక్తి పరాయణులందరూ ముక్త కంఠముతో చెప్పు సామూహిక సాక్ష్య సారాంశం. ప్రార్థన అనగా మన ప్రతి అవసరమును ప్రభువుతో సంభాషించుటయే. లోకమందలి సకల జాతుల ప్రజాహృదయాలను ఏ భేదమును లేక ఏకముగా పవిత్రపరచి దైవ చిత్తమును భంగపరచి పవిత్ర మానవతకే కళంకమును ఆపాదించి హత్య ఆత్మహత్యల విలయ విలాపములతో పాటు విశ్వ విధ్వంసమునకే కారణభూతము పాపము. అట్టి పాపశక్తిని శిలువ మరణము ద్వారా జయించి పాప హృదయాలలో పవిత్ర రాజ్యస్థాపన గావించిన యేసునాథుని పాద పద్మముల చెంత ప్రార్థించే కోట్లాది ప్రజ ప్రభావితులగుటయే గాక మోక్ష ప్రాప్తినిచ్చు ప్రధాన సాధనమును ప్రార్థనయే. భక్తుల మొరవిని అద్భుతములు చేయువాడు దేవుడు, లోకమును కదిలించు సాధనం ప్రార్థనే. నేటి ప్రార్థనా వీరుడే రేపటి పరలోక పౌరుడు. నేటి ప్రార్థనా వీరుడే రేపటి పరలోక పౌరుడు. పవిత్ర జీవితానికి ప్రార్థనయే జీవనాడి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అనునది పవిత్ర లేఖనము. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాటలాడును గదా. రెచ్చగొట్టినను తప్పు పట్టినను కప్పిపుచ్చినను మాటల ప్రభావమే. మనిషి పలికే ప్రతి మాటకు దైవ సన్నిధిలో లెక్క చెప్పవలసి ఉన్నదని, తలంపులలోని పాపానికి కూడా శిక్ష తప్పదని రక్షకుడైన యేసు హెచ్చరించాడు. మోహపు చూపులో కూడా వ్యభిచార విషం దాగి ఉన్నదని, పాపం మొదట ఊహాజనితమై కడకు కక్ష కార్పణ్యాలతో కార్యరూపం దాల్చి పగ తీర్చుకొని మనిషిని పిచ్చివానిగా మార్చివేయునని ఎరిగి హద్దుమీరని నిగ్రహ శక్తిని ఇయ్యగల రక్షకునికి నీ హృదయమును నేడే అర్పణ చేయుమని హెచ్చరించుచున్నాను. వచించు ప్రతి పల్కునకు లెక్క కలదని, మనసున యోచించు తలంపులకు శిక్ష కలదని,
పెదవుల్ నేత్రముల్ దోష సహితములేయది పాపరహితుండైన యేసునాథుండని పాపి అయిన మనిషి పరిశుద్ధుడైన దేవునితో సత్సంబంధము కలిగి ఉండునట్లు పరలోక బంగారు మహిమా సింహాసనమును విడిచి పాపపు మురికి కోపమైన ఈ లోకములో మానవాకారిగా కన్యమేరీ గర్భవాసమున యేసునామధేయుడై ఉద్భవించి నాటి పండిత లోకాన్ని పల్టీలు కొట్టించి సమస్త కల్మషముతో నిండిన పాప భూయిష్ట హృదయాలను ప్రభావితము గావించి కడకు పాపిష్టి మనుషుల చేతికప్పగింపబడి కరకు ముళ్ళ కిరీటధారి అయి శిలువపై కాల్చేతులు శీలలతో బిగింపబడి భూమి ఆకాశముల మధ్య నిలువునా వ్రేలాడి సామవేద సారమైన యజ్ఞ పశువుగా మానవ పాప హరణమునకై భరణముగా తన ప్రాణమును రక్తమును దానము చేసి మానవాతీతమైన మహావేదనను భరించి సహించి మరణమును జయించి 3వ దినమున తిరిగి లేచిన విజయవీరుడు దైవ మానవ సహవాసముల మధ్యవర్తి ఆ యేసునాథుడే. దైవ మానవ మైత్రిని ధనగూర్చినట్టి దైవసుతుడు కలుల మతులు మార్చి బల్వెల్గులిచిన పూజనీయుడు తుజిత నరులకై నలిగి దురిత నరులకై నలిగి పరలోకమిచ్చిన పరమ ప్రభుడు మరణతుల్యుడనైన నన్నును ఎప్పుడో ఎక్కడో పాపాంధకార కూపములో నలిగి నశించిపోవలసిన మరణతుల్యుడనైన నన్నును మలిపినట్టి మహోన్నతుడు